ఈ శరీరంలో జీవించేంత కాలము తన యొక్క జీవన విధానము దేవునికి అనుగుణంగా బ్రతకటానికి ఎలాంటి మార్గాన్ని సిద్ధం చేసుకొని బ్రతకాలో చాలా అవసరమైనటువంటి సంగతి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. అంటే చిన్నపిల్లలు పాపం చేయరు. వారు పెద్దవారైన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత, మంచి చెడుల జ్ఞానము వారు ఎరిగిన తర్వాత వారు దేవునికి విరోధంగా పాపులవుతున్నారు. ఎప్పుడైతే పాపులవుతున్నారో వారు ఆదాము నందు వారి యొక్క జీవితము మరణంగా కొనసాగుతుంది. వారు ఆత్మ సంబంధంగా మరణించిన వారు. ఎందుకు అంటే వారు దేవునికి ఆయన సంకల్పానికి విధేయత చూపించలేదు కాబట్టి వారు ఆత్మీయంగా మరణించారు. పాప